ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయంలో మరోసారి సెక్యూరిటీ భద్రతా వైఫల్యం బయటపడింది. గత కొద్ది కాలంగా ఆలయంలో అధికారుల తీరుపై ఎన్నో విమర్శలు వెల్లువెత్తుతున్నా అధికారుల నిర్లక్ష్యం తీరు మాత్రం మారడం లేదు. స్వామివారి దర్శనానికి వచ్చిన ఓ భక్తుడు ఏకంగా స్వామివారి మూలవిరాట్ వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడం అధికారుల నిర్లక్ష్యానికి అద్దం పడుతుంది. ఇప్పటికే రాష్ట్రంలో అన్ని ప్రముఖ దేవాలయాల్లో ఆలయం లోపలికి సెల్ ఫోన్లు వాడకం ఇప్పటికే నిషేధం ఉంది. మరి ఆలయాల్లో అధికారులు సైతం సెల్ ఫోన్లు ఉపయోగించకూడదనే ఆదేశాలు ఉన్నాయి. కానీ ద్వారకా తిరుమలలో మాత్రం అలాంటి నిషేధాలు ఉల్లంఘించినట్లు కనిపిస్తుంది. ఇదే మొదటిసారి కాదు, గతంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకున్న అధికారుల్లో మాత్రం చలనం లేదు. ఆలయం లోపలికి వచ్చే భక్తుల తనిఖీల విషయంలో అధికారుల డొల్లతనం స్పష్టంగా తెలుస్తుంది. స్వామివారి మూలవిరాట్తో పాటు ఆలయ లోపల పరిసరాలు సైతం ఆ వ్యక్తి వీడియో తీసి పోస్టు చేశాడంటే భక్తుల కదలికపై అధికారులకు గానీ సెక్యూరిటీకి గానీ ఎటువంటి పర్యవేక్షణ లేదని తెలుస్తుంది. నెల రోజుల క్రితం అనివేటి మండపంలో సినిమా పాటలకు పలువురు వ్యక్తులు డాన్సులు వేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఇప్పుడు తాజాగా ఉదయం సుప్రభాత సేవ జరిగే సమయంలో స్వామివారి మూలవిరాట్ ను వీడియోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసి వైరల్ చేశారు. ఒక వ్యక్తి ఆలయ ముఖమండపంలో నుంచి స్వామివారిని వీడియోలు తీస్తుంటే గమనించాల్సిన అధికారులు ఏం చేస్తున్నారంటూ పలువురు అధికారులు తీరును భక్తులు ప్రశ్నిస్తున్నారు. రానిచ్చారు. ఇంకా అలా అరగంట స్వామివారిని చూస్తూ ఆ సుప్రభారతం వింటూ ప్రశాంతంగా దర్శనం అయితే పూర్తి చేసుకున్నాం. మన స్వామివారిని మీరు చూసేయండి. ఇంకా అలా కాల్చుకుతుంటానికి వీళ్ళేమన్నా కంకుల కంచులు జున్ను ముక్కలాంటి పిల్లని పీల్చి పిప్పి చేస్తున్నావు. అట్ట ఏడిపించకపోతే దాని కడుపులో కాయ కాయించచ్చు. 24 గంటలు మీరు నా కొంపలో ఏడుస్తూ కూర్చుంటే కాయలు ఎక్కడికి వస్తాయి నీ తలకాయ.